చెప్తుందని మనం తెలుసుకోవాలి. పాయింట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇది మళ్ళీ ఎప్పుడు అడిగినా ఏబిసి లాంటిదే. సో ఈ విధంగా మరి ఈశ్వరుడు అంటే నియంత్రించేవాడు, సుప్రీం నియంత్ర, సుప్రీం కంట్రోలర్, పరమ నియామకుడు ఎవరో తెలియజేస్తుంది అనమాట. సో ఈ విధంగా భగవద్గీత చదువుతున్న తర్వాత, స్వయంగా చదివిన తర్వాత మనకు తెలుస్తుంది స్వయంగా భగవంతుడే పరమ నియంత్ర అని, శ్రీకృష్ణుడైనటువంటి భగవంతుడిని ఇక్కడ. సో ఎన్నో చోట్ల కృష్ణుడు మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా కృష్ణ వాచ అని రాదు, ఏమని వస్తుంది మరి? భగవాన్ వాచ అని సంబోధిస్తున్నారు. అంటే వ్యాసదేవుడు రచించినటువంటి ఆచార్యుడు ఎవరెత్తున్నారో, ఆతుడు ఎవరెత్తున్నారో ఆయన భగవాన్ వాచ అని సంబోధిస్తున్నారు, కృష్ణ వాచ అని సంబోధిస్తున్నారు. సో ఎందుకంటే ఆయన్ని భగవంతుడని అలా రికగ్నైజ్ చేశారు సంపూర్ణంగా. సో కాబట్టి మరి ఆ భగవంతుడు అంటే ఎట్టు కూడా మనం తెలుసుకుందాము, ఎవరిని మరి భగవంతుడు అంటారు అని. సో కాబట్టి ఆ విధంగా ఈశ్వరుడి గురించి అంటే భగవంతుడి గురించి పరిపూర్ణ జ్ఞానం ఇందులో ఉంటుంది. తర్వాత జీవుల గురించి, జీవులు చూసినట్లయితే 84 లక్షల వెరైటీస్ ఉన్నాయి. ఎందుకు 84 లక్షలు ఉన్నాయి? దానికి రీజన్ ఉందన్నమాట. ఎందుకంటే మనకు 84 లక్షల వెరైటీస్ కోరికలు ఉన్నాయి కాబట్టి అలా మనం జన్మిస్తాం అన్నమాట. ఉదాహరణకి ఈ లోకంలో ప్రకృతి అంటే తెలుసు కదా మీ అందరికీ. ప్రకృతి అంటారు, మాయా అంటారు. మాయా ప్రభావానికి లోనే అంటారు, ప్రకృతి ప్రభావానికి లోనే అంటారు. అంటే ఏంటి? ప్రకృతి అంటే దేన్ని అంటారు? మాయా అని దేన్ని అంటారు? వీడు మాయలో ఉన్నారు అంటారు కదా, ప్రకృతికి లోనయ్యారు అంటారు. భగవంతుడు అంటాడు మాయా అంటే ఏంటో భగవంతుడు ఒక శ్లోకంలో చెప్తాడు. దైవీ హేష గుణమయి మమ మాయా దురుచ్చయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఇందులోనే ఉంది ఆన్సర్ కూడా ఈ శ్లోకంలో. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అందులో ఏం చెప్పాడు? దైవీ గుణాలు, 3 గుణాలతో కలిసిన దాన్నే మాయా అంటున్నారు. దైవీ హేష గుణమయి ఏంటి? 3 గుణాలు, 3 గుణాలు ఉంటాయి కదా, త్రిగుణాలు. ఏంటవి? సత్వరజో తమో గుణాలు అన్నమాట. ఓకే, దైవీ హేష గుణమయి, దైవీ, ఈ 3 గుణాలు అన్నమాట. దైవీ హేష గుణమయి మమ మాయా దుర్చయ, దాన్నే మాయా అంటున్నారు. దైవీ హేష గుణమయి మమ మాయా దుర్చయ. మరి అలాంటి త్రిగుణాలని ఎవరు దాటలేరు అని చెప్తున్నారు. అలాంటి మాయని, అలాంటి ప్రకృతిని, అలాంటి త్రిగుణాలని ఎవరు దాటలేరు. కానీ భగవంతుడు ఒక ఆప్షన్ ఇచ్చారన్నమాట. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతే. కానీ ఎవరైతే నాకు శరణాగతి అవుతారో వాళ్ళు ఈ యొక్క త్రిగుణాలని ఈజీగా దాటగలుగుతారు అని చెప్తున్నాను. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఎంత శరణాగతి అవుతామో అంత ఈజీగా మాయ నుంచి, త్రిగుణాల నుంచి బయటపడతాం. అందుకే అర్జునుడు కూడా చెప్తారనమాట, నిస్త్రైగుణ్యో భవార్జున, ఈ 3 గుణాలను దాటండి అని అర్జునుడు కూడా చెప్తారు. సో కాబట్టి మరి ఎట్లా వచ్చినాయి 84 లక్షల జీవులు, 84 లక్షల వెరైటీస్, 84 లక్షల గుణాలు, ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే ఈ త్రిగుణాలు సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఉంటాయన్నమాట. సో మరి బ్రాహ్మణులు అని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని సమాజంలో చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని భగవంతుడు చెప్తున్నారు. 4 రకాలైనటువంటి వర్ణాలను నేను సృష్టించాను. చాతుర్వర్ణం మయా సృష్టం, నేను సృష్టించాను అన్నారు భగవంతుడు. అదేదో మనం ఏదో కల్పించుకుంది కాదు, అది ఎప్పటి నుంచో అనంతకాలంగా వస్తుంది. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ, ఈ యొక్క గుణాలను బట్టి ఆ వర్ణాలు వచ్చినాయి అన్నారు. మరి ఎవరిని చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని చెప్పిన తర్వాత అందులో 4 వర్ణాలు ఏంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మరి బ్రాహ్మణులని ఎవరిని అంటారు? ఇవన్నీ కాదు, ఇక్కడ రావాలి శాస్త్రంలో. సత్వగుణంలో ఉన్నవాడిని బ్రాహ్మణులు అంటారు. సత్వగుణం ఇక్కడ గుణమయ్యి, దైవీ హేష గుణమయ్యి మమ్మాయ, సారీ, చాతుర్వర్ణం మయా సృష్టం, నేను సృష్టించాలి 4 వర్ణాలు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ, వాళ్ళ గుణాన్ని బట్టి, వాళ్ళ కర్మని బట్టి విభజించాలి. గుణాన్ని బట్టి విభజిస్తారన్నమాట. నీ గుణం ఏంటి అనేదాన్ని. సో కాబట్టి సత్వగుణం ఉన్నవాడిని బ్రాహ్మణుడు అంటారు. సత్వగుణం అంటే ఏంటో వాళ్ళ లక్షణాలు, బ్రాహ్మణ లక్షణాలన్నీ కూడా మనకి 18 అధ్యాయాల్లో ఇస్తారు అన్నమాట. ఓకే, సో సమాజంలో ఇంటెలిజెన్స్ క్లాస్ ఉంటారు కదా, టీచర్స్ అంతా ఉంటారు, వాళ్ళందరినీ ఏమనాలి? బ్రాహ్మణాస్ అనాలి.
ఎందుకు? సత్వగుణంలో ఉంటారు. బోధించాలంటే రజోగుణంలో ఉంటే, తమో గుణంలో ఉంటే, పిల్లలు చూడండి రజోగుణంలో ఒక్క నిమిషం అటు ప్రశాంతంగా కూర్చోలేరు. సో ఎగురుతూనే ఉంటారు. సో కాబట్టి సత్వగుణం అనేది ఇంపార్టెంట్. ఆ సత్వగుణం పెంపొందించుకున్న వాళ్ళు బ్రాహ్మణులు అన్నారు. మరి క్షత్రియుడు ఏ గుణంలో ఉంటారు? రజోగుణంలో ఉంటారు అన్నమాట. ఓకే. సో వైశ్యులు రజస్సు తమస్సు కలిగిస్తున్నటువంటి 2 గుణాలు కలిసి ఉంటారు. శూద్రుడు అంటే తమో గుణంలో ఉన్నవాళ్ళు. సో కాబట్టి ఎవరైతే సత్వగుణంలోకి వస్తారో వాళ్ళని బ్రాహ్మణులు ఉంటారు. కానీ ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేసే ముందు కృష్ణుడు చెప్తున్నాడు, నిస్త్రైగుణ్యో భవార్జున, ఈ 3 గుణాల్లో కూడా ఉండొద్దు అంటున్నాడు. బ్రాహ్మణుడు కావటం పర్ఫెక్షన్ దగ్గర, జీవితంలో సిద్ధిని పొందడానికి ఆల్మోస్ట్ ఆల్ రెడీ టు క్యాచ్, రెడీ టు గెట్ పర్ఫెక్షన్ మానవ జీవితం. సో ఉన్నత స్థితి అనమాట. బ్రాహ్మణుడు మిగతా 3 వర్ణాల వారికి, మిగతా వాళ్ళందరికీ కూడా, సమాజంలో అందరికీ కూడా గురువు లాంటి వాడు అని చెప్పవచ్చు అనమాట. సో చాతుర్వర్ణం మయాసృష్టం. కాబట్టి ఈ విధంగా భగవంతుడు వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి, అదేవిధంగా గుణమున్నంత మాత్రం చెప్పదు, మళ్ళీ కర్మ కూడా అదే ఉండాలి గుణంతో పాటు. ఇప్పుడు అక్కడ అర్జునుడి యొక్క గుణం ఏముంది? క్షత్రియ గుణం ఉంది. అంటే ఆయన యుద్ధం చేయటానికి, యుద్ధం చేసే స్వభావం కలిగి ఉన్నవాడు, యుద్ధ వీరుడు, ముల్లోకాలు జయించిన వాళ్ళు. ఈవెన్ శివుడిని కూడా ఓడించి లీలలో భాగంగా పాశుపత అస్త్రాన్ని కూడా పొందాడు. అది లీల అనుకోండి, ఆఫ్కోర్స్ భగవంతుడు కృష్ణుడి యొక్క కృప వల్ల ఆయన గెలవగలిగారు. అట్లనే ఇంద్రుడి దగ్గర కూడా వెళ్తాడు. ఆఫ్కోర్స్ వాళ్ళంతా ఇంద్రపుత్రులు, వాళ్ళ దేవతల పుత్రులు, సాధారణ విషయం కాదు పాండవులంతా కూడా. సో ఆ విధంగా అంత శక్తిమంతుడు యుద్ధం చేయటానికి వచ్చేసి వాళ్ళకంత అన్యాయం చేసి వాళ్ళ రాజ్యాన్ని తీసుకొని వాళ్ళ ద్రౌపదిని, భార్యని అవమానించి అంత అన్యాయం చేస్తే వాళ్ళు ఎన్నో శపథాలు చేసి ఎన్నో కష్టాలు పొంది అడవులకు వెళ్ళి 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. సో ఇలా చేసి కూడా, సో అప్పటికి మా రాజ్యం మాకు ఇవ్వమని మళ్ళీ సంధి ప్రస్తావన చేయించి, అప్పటికి ఇవ్వను అన్నప్పుడు కనీసం వాళ్ళ క్షత్రియులు మరి ఎలా బతుకుతారు? కనీసం 5 ఊళ్ళన్నీ ఇవ్వండి అంటే 5 ఊళ్ళు కాదు కదా, సూది గుణలో నుంచి దూరేంత కూడా ఇవ్వను అంటారు అన్నమాట. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మరి యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అర్జునుడు మళ్ళీ గాంధీవన్ జారిపోతుంది, నేను యుద్ధం చేయలేకపోతున్నాను, నేను ఏం చేయాలో నేను తెలుసుకోలేకపోతున్నాను, నాకు గైడెన్స్ ఇవ్వండి అని భగవంతుడు వేడుకున్నప్పుడు, అప్పుడు భగవంతుడు ఆత్మతత్వం లేదా భగవద్గీత అంతా కూడా చెప్తారు. శిష్యస్తేహం సాధిమాం ప్రపన్నం అని చెప్తారు. అంటే అప్పటి వరకు అర్జునుడు కృష్ణుడు ఫ్రెండ్స్ అనమాట. సో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు భగవంతుడు బోధించడు అనమాట, ఒక గురువుగా బోధించలేదు. సో అన్ని ఆర్గ్యుమెంట్ చేసిండు. ఏంటంటే నువ్వు వీళ్ళంతా మా గురువు, మా యొక్క బంధువులు, మా తాతలు, మా గురువులు, వీళ్ళని చంపడం ఏంటి, రక్తపాతం చేయటం ఏంటి, ఈ యుద్ధం గెలుచుకున్న తర్వాత నేను ఎట్లా రాజ్యాన్ని ఆనందిస్తాను, వీళ్ళందరూ చనిపోతే నాకేం లాభం, కిన్నో భోగైనా గోవింద, నాకు ఈ రాజ్యం వద్దు ఏమొద్దు, నేను అడుగులు పోయి అడుక్కోవటం బెటర్ అని ఆయన డీలా పట్టుకోవచ్చు. సో అలా నీరసపడినటువంటి అర్జునుడికి సో కృష్ణుడు అసలు తత్వమంతా కూడా బోధిస్తారు. సో తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శనం. తత్వదర్శులు ఏం చేస్తారు? ఆ విధంగా మనం శిష్యులు ఏం చేయాలంటే తద్విధి ప్రణిపాతైన, ప్రణిపాత్ అంటే శరణాగతితోటి గురువుని ఆశ్రయించాలి. పరిప్రశ్నేన సేవయ, సేవ చేసి అన్ని ప్రశ్నించాలి. సో అనుకోతోటి సేవించి ప్రశ్నించాలి. అప్పుడు ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన, ఆ తత్వదర్శులు మనకి జ్ఞానాన్ని బోధిస్తారని చెప్తున్నాం. సో కాబట్టి మరి 84 లక్షల వెరైటీస్ ఎలా వచ్చాయంటే 3 గుణాలని చెప్పుకున్నాం కదా, సత్వ రజో తమో గుణాలు. సో ఏ గుణమైనా సరే తీసుకుంటే జస్ట్ బ్రాహ్మణుడు అంటే ఓన్లీ సత్వగుణమే ఉండదు, అందులో రజో తమో కూడా కించిత్ మాత్రం ఉంటాయి అన్నమాట. సో కాబట్టి 3 into 3 చేస్తే ఏమవుతుందంటే ప్రతి గుణంలో కూడా మళ్ళీ 3 గుణాలు ఉంటాయి కాబట్టి 3 into 3 చేస్తే 9 గుణాలు వస్తాయి. ఆ 9 గుణాల్లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 3 గుణాలు ఉంటాయి అన్నమాట. అలా సో 3 into 3 9 అవుతాయి. మళ్ళీ ఆ 9లో కూడా 9 into 9 తీసుకుంటే 81 వస్తాయి అన్నమాట. 81 వెరైటీస్ ఆఫ్ గుణాలు అన్నమాట. సో ప్లస్ ఒరిజినల్ 3 మొత్తం అన్ని 84 వెరైటీస్ ఈ మిక్సర్ ఉంటుందన్నమాట గుణాలు. సో ఆ గుణాల ప్రకారం మనకి కోరికలు అన్ని కూడా, డిజైర్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. ఏ గుణంతో మనం ప్రభావితం అవుతుంటామో, ఏ అసోసియేషన్లో ఉంటామో అలాంటి కోరికలు. ఆ విధంగా 84 lakhs ఆఫ్ స్పీసీస్ అనేది కూడా వచ్చినాయి. సో కాబట్టి ఈ విధంగా ఈశ్వర
రెండోది జీవుల గురించి, మూడోది ప్రకృతి. దేన్ని అంటారు ప్రకృతి? యా, అసలు మనమంతా ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతాము, అసలు ఎవరు మన కారణం, ఎవరు మనం జన్మించడానికి? మనమంతా ఎట్లా